అమ్మ నమస్తే. హ్మ్. నమస్తే. కానీ ప్రస్తుతం వాళ్ళ పిల్లలు గూడా మరి ఎవరైతే నిందితురాలుందో వాళ్ళ అమ్మగారి దగ్గరుంది గదా! మన అమ్మ దగ్గరుంది. మరిగ వాళ్ళని పిలిచి అడగాల పిల్లల్ని పిలిచి అడగాల. మీరు మీడియా వాళ్ళు గూడా పిల్లల్ని పిలిచి మరి ఎక్కడుంటారన్నది మీరు గూడా తీసుకోవాలది. హ్మ్. మీరు తీసుకోవాలి. ఆ చర్య తీసుకుంటేనే నాకు గూడా కొంచెం ఆత్మ తృప్తి ఉంటది. వానికి గూడా తృప్తి ఉంటది. హ్మ్. మరి పిల్లలు ఎక్కడుంటారు? మరి మీ అమ్మ ఈ పని చేసింది. మరి మీరెక్కడుంటారు? హ్మ్. అయితే అమ్మ అంటే ఇప్పుడు అతను బతుకున్నప్పుడు భార్యలా వేరే వాళ్ళతో వేరే రకంగా సంబంధం బెట్టుకుంది అని ఎప్పుడన్నా మీతో చెప్పాడా మీ దగ్గర? చెప్పలేదు నాన్న. హ్మ్. అట్లా చెప్పే మనిషే లేడు. హ్మ్. ఎంతసేపు మనసులో పెట్టుకొని హ్మ్. ఇది చేసేటోడు. ఎంత మంచి అంటే అంత మంచి. అది ఆళ్ళ అత్త ఎంత తాగుబోతోడు, శాడిస్టు ఆళ్ళంతా అక్కడ అమ్మగారికి అంతా ఇది ఇట్లా చెప్పేసింది. హ్మ్. చచ్చిపోయాడు. ఎట్లా చచ్చిపోయాడంటే తాగి తాగి బాత్రూమ్‌లో పడ్డాడు. బాగా తాగిండు. బాత్రూమ్‌లో పడి చచ్చిపోయిండు హ్మ్. అని చెప్పింది అందరికి. హ్మ్. అందరికి చెప్తే కూడా మేము అన్నీ చెప్తే కూడా ఇన్నామమ్మ. హ్మ్. కానీ అడగలేదు. ఎందుకంటే కొట్లాడదలుచుకోలే. మాకు లేదు ఓపిక. హ్మ్. దానికి ఉంది ఓపిక. మాకు ఓపిక లేదు. దేవుడు అనేటోడు చూసుకుంటాడని నేను వదిలేసిన. హ్మ్. కానీ దేవుడు చూసుకుడు. పక్కా చూసుకున్నాడు. హ్మ్. పక్కా చూసుకొనే బయటేసిండు. కానీ ఇది బయట పడొద్దు పిల్లలకు బాధ అయితది. ఇంత చేసిందని మాకు తెలవది. అది నిన్న తెలిసింది మాకు. ఏదో చేసిందేమో పోనీ, ఏమన్నా ఏసిందేమో, ఏమన్నా అయిందేమో అంటే పోనీ ఆమె ప్రియుడు ఇంకొక వేరే గూండాలతో కలిసి రాడ్‌లతో కొట్టి చంపేశారు. కొట్టిండు. నిన్న పోలీసోళ్ళ ముంగట వాడు ఏం చెప్పిండంటే, హ్మ్. మమ్మలను పిలిచింది. డ్యూటీకి స్కూల్‌కి పిల్లల్ని వదిలిండంట. హ్మ్. వదులుతుంటుంటే వాడు చూసిండంట. ఎవడు రాజేష్ అనేటోడు. హ్మ్. చూసి ఏం చేసిండంట, ఈ ఇద్దరిని పిలుచుకుండంట. హ్మ్. పిలుచుకొని వాడు అటు పోంగానే ఫోన్ చేసి అపాయింట్మెంట్‌లకి వచ్చిండు. హ్మ్. రాంగానే బాత్రూమ్‌లకేసి గొల్లం పెట్టేసిందట. హ్మ్. ఈ రాజేషు, శ్రీలక్ష్మి బెడ్‌రూమ్‌లో ఉన్నారంట. హ్మ్. మా మా కొడుకు పిల్లల్ని దించేసి వచ్చిండు. అది హ్మ్. గంజో ఏదో అది చేస్తదంట అది. హ్మ్. చేస్తే తాగనీక కూసున్నాడంట. హ్మ్. కూసుంటే ఎనకకేం ట్రాప్ చేసిండంట. హ్మ్. చేసి ఈ పక్క, ఆ పక్క గుద్దిండంట. హ్మ్. గుద్దుతుంటే గూడా వద్దు శ్రీలక్ష్మి అది ఇది అని పండబెట్టేసి గుద్దుతా ఉన్నారంట. హుహు. నిన్న వాడు చెప్పింది. ఎవడు? ఎవడో ఆహ్, ఆళ్ళలో భాగస్వామి. ఆ! హ్మ్. ఒకడు నల్లగా ఉన్నాడు. ఆడు గుండగాడంట. వాడు ఎన్నో హత్యలు చేసిండంట. హ్మ్. వాడు చెప్పిండు. మా ముంగటైతే చెప్పిండు. హ్మ్. అయితే ఇట్లా వాడు కూడా బాధ వీడు బతిలాడుతుండంట. వద్దు శ్రీలక్ష్మి, వద్దు వద్దాను శ్రీలక్ష్మి అని వీడు చెప్తుండంట. హ్మ్. ఎవరు? గుండగాడు. హ్మ్. వదిలేసేయ్ అన్న, వదిలేసేయ్ సార్. అంతగానో బతిలాడుతుండు కదా! వదిలేసేయ్ అని అంటుంటుంటే వాడు ఇంట్లోనంట. అప్పటికి వీడు మస్తు కొట్టిండంట. ఎవడు? గుండగాడు. హ్మ్. కొట్టిండు. కొట్టినాక వాడేం చేసిండంట, వద్దు వద్దు అని వీడు బతిలాడుతున్నాడు. వీడు బయట పడితే మళ్ళా మనకంతా ప్రాబ్లమ్ అయితదిరా అని ఏం చేసిండంటే డ్రమ్స్ తీసుకొని ఈడ, ఈడ అప్పటికి నల్లగా అయిపోయిండమ్మా. ఇట్లా ఇంతెందుకు కమిలిపోయిండు, ఇంతెందుకు కమిలిపోయిండు అని నేను అనుకున్నా. అంత పెద్ద వస్తువులతో కొట్టినప్పుడు దెబ్బలు గూడా మీకు కనిపిస్తాయి కదమ్మా! కనిపిస్తాయి అమ్మా లోపట లైట్ లేదు. ఇక అంటే మాది శూన్యం అయిపోయింది నాన్న. హ్మ్. మేము ఒక షాక్‌లో ఉన్నాము. ఇక మాకు ఎంత అందరు లేరు. మా ఫ్యామిలీ అంతా చనిపోయిండ్రు. రైట్. అంటే చెప్పారులే అనుమానమున్నా పిల్లల గురించి ఆలోచించారు. ఆలోచించిన నేను 100కి 100% నేను పిల్లల గురించి ఆలోచించా. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మా కొడుకు ఏమంటుండే నాలాగా నా పిల్లలు బతకొద్దు. హ్మ్. అంటే వాళ్ళ అమ్మ ఎళ్ళిపోయిన తర్వాత పిల్లలు ఒక్కళ్ళే బతికిర్రు గదా! హ్మ్. అట్లా నాలాగా నా పిల్లలు బతకొద్దు. నాలాగా నా పిల్లలు బతకొద్దు పిన్ని. నాలాగా నేను నా పిల్లలను మంచిగా చదివిచ్చి పెద్దగా చేస్తా పిన్ని అంటే, నేను ఒక 15 రోజుల కింద మా ఆడబిడ్డ భర్త చనిపోతే ఈడకొచ్చినమ్మా. ఈడ నిద్ర చేపిచ్చి పంపించి పొద్దున నేను మా తోటి కోడలెళ్ళినాం. పోయినాక "అరే! నీ పిల్లల్ని మంచిగా చదివిపియాలిరా నువ్వు. హ్మ్. వీఎస్‌కు పంపించేసేయాలి." నేను పని మనిషిగా పోతా ఆళ్ళ పిల్లలకు ఆళ్ళ పిల్లలకు నేను సేవ చేయనీకే పోతా. అన్ననా లేదా అమ్మ? హ్మ్. నేనన్నా 15 రోజుల కింద అన్నా. "నువ్వు పిల్లలకు మాత్రం మంచిగా చదివిపియాలన్నానా. నువ్వేమన్నా కష్టపడు నువ్వు. నువ్వు నువ్వు ఏం చెయ్యు. నువ్వు పిల్లలను మంచిగా తీర్చిదిద్దాలనంటే నేను నా టార్గెట్ కూడా అదే ఉంది పిన్ని" అని కూడా అన్నాడు నాన్న. హ్మ్. 15 రోజులు. గోండా ఇంకేం చెప్పాడు? అంటే డంబుల్స్‌తో కొట్టిన తర్వాత ఇంకేం చెప్పాడు? అయితే వాడు దమ్ముతోని కొట్టక ముందు వీడు గుండగాడైతే కొడుతున్నాడు గదా! కొడుతుంటుంటే "వద్దు, వద్దు, వద్దు శ్రీలక్ష్మి వద్దని చెప్పు శ్రీలక్ష్మి" అని అంటే చెప్తుండంట. భార్యని బ్రతిమిలాడాడు చాలా సేపు. బతిలాడాడు. ఎవడు? మా విజయ్. హ్మ్. నా కొడుకు బతిలాడిండు. బతిలాడుతుంటే గూడా అది నిలబడ్డదంట. హ్మ్. నిలబడి "అరే! ఇట్లా గాదని" అని మీద కాలు పెట్టి హ్మ్. డ్రమ్స్‌తోని కొట్టిండంట. హ్మ్. కొడుతుంటే గూడా అది ఆడనే ఉందంట. ఆ! ఓకే. ఈడ గుద్దిండంట. మళ్ళా ఈడ 10 గుద్దులు గుద్దిండట. హ్మ్. అమ్మా! అమ్మా! అంటుంటే గూడా వానికి ఆవేశానికి గూడా కొంచెం బతికిండాడు. హ్మ్. రైట్. ఇంగ అతను కూడా కొంచెం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆ! గదా! హ్మ్. ఇగ గుద్దే వరకు కొంచెం ఇట్లనే ఇగ చూసి అప్పుడు ఆ గుండగాన్ని చూసి హ్మ్. పానం విడిచిండు. హ్మ్. ఆ తర్వాత ఎళ్ళిపోయిర్రు. హ్మ్. ఎళ్ళిపోయిన తర్వాత ఈయన్ని తీసుకపోయి అంటే ఇట్లా బాత్రూమ్‌లో వండబెట్టిర్రట. హ్మ్. ఆడు చెప్పిండు. ఎవడు? గుండగాడు. హ్మ్. గుండగాడు చెప్పి హ్మ్. బాత్రూమ్‌లో వండబెట్టేసి హ్మ్. ఎళ్ళిపోయిండు.
వెళ్ళిపోయినాక ఇది ఇంకెవలోకి చేసుకుందో ఇంకా అర్ధగంట వెయిట్ చేసింది. ఇంకా ఒక్కతే కొడుకు శవమానులు ఉంది, నా కొడుకు శవము శవమాడున్నది. ఆడున్నాక కూడా బాత్రూంలో వండ పెట్టినాక కూడా అర్ధగంట ఎవరితో మాట్లాడిందో ఏమిండనితో మాట్లాడిందో ఇట్లా అంటా. ఇక నేను మాట్లాడినాక ఎంతసేపటికి అప్పుడు మా చనిపోయిన తర్వాత శవాన్ని తీసుకెళ్లి బాత్రూమ్ లో వండ పెట్టేసిర్రు. పోయే వరకు మా చెల్లెకి చేసిర్రు. అత్త అత్త ఏం చేస్తున్నావు అత్త అన్నదట. ఏం చేస్తున్నావు అంటే ఏం చేస్తావా శ్రీలక్ష్మి, వంట చేస్తున్నా అన్నదట. వంట చేస్తున్నావా, ఏమో విజయ్ బాత్రూమ్లో ఉన్నాడు వెళ్తానే లేడు అని అన్నదట. అని అంటే అయ్యో వస్తున్నా శ్రీలక్ష్మి అని ఆడ పడేసిందంట. ఏదైనా ఉంటే ఫోన్ చేస్తుంది కదా పోతా అని ఆడ పడేసి వెళ్ళిపోయిందట. పోయే వరకు బయటికి ఈమె ఎవరికన్నా వండుకుంటే ఈమె దడుచుకుందంట, నా కొడుకు దడుచుకుందంట. దడుచుకుంటే అయ్యో పడిపోయింది. అప్పుడు కూడా మీకు అంటే అక్కడ పెద్ద పెద్ద రాడ్లతో కొట్టారు కదా, ఎంత బ్లడ్ కూడా మీకు కనిపించలా? అంటే నోట్లకే వెళ్ళిందమ్మా, నోటి నిండా బ్లడ్ ఉంది, నోటి నిండు ఉంది బ్లడ్. ఇక చచ్చిపోయిన తర్వాత అదే ఆగిపోయింది. ఇక పడ్డాడు కదా అందులో కొంచెం పడ్డాడు అన్నట్టుగా అట్లా ఎన్నో దగ్గర ఉండి ఇక పిల్లల కోసము ఆలోచించినాం నాన్న, పిల్లల కోసం ఆలోచించుకుని ఇక అందులోకేని ఇక ఈమె మళ్ళీ ఏం చేసిందంట, మరి ఇక్కడ పనోడు ఉంటాడు వాడు, అక్కడ నన్ను పిలిపించి భీమ్సిమ్ అని పిలిపించి ఇక అందులోకేం తీపిచ్చింది. ఏమో మరి ఉన్నాడేమో అని అంబులెన్స్కి ఫోన్ చేసి పంపితే ఇక చచ్చిపోయినాక ఎందుకు అత్త చచ్చిపోయిందా అని చెప్తుండు కదా. అది ఎవరికి ఫోన్ చేసిందో దానికే తెలియాలి. అది ఎవరికి ఫోన్ చేసిందో మాకు చేసింది 1 అవర్కి. మీరు బాడీ చూడడానికి వెళ్ళారు కదా, బాడీ చూడడానికి వెళ్ళినప్పుడు అదే బాడీ ఎక్కడ ఉంది, బాత్రూమ్ లోనే ఉందా? నేను చూడలేదు. నేను అక్కడ నుండి ఇక్కడ తెచ్చినాకనే వచ్చిన, బాత్రూమ్ లోనే ఉన్నది. బాత్రూమ్ లో వచ్చినాక ఆ పనుని అక్కడ నుండి పిలిపించి భీమ్సిమ్ ని పిలిపించి తీపిచ్చింది. ఇంకా బతుకు ఉన్నాడేమో అని అంబులెన్స్ కు ఫోన్ చేస్తే లేదు చనిపోయిండు అని అన్నదట. చనిపోతాడేమో మళ్ళీ హాస్పిటల్ కన్నా తీసుకుపోదామని అన్నదంట ఈమె. అంటే ఏమన్నది, అయ్యో చచ్చిపోయినాక ఎందుకు ఇంకా ఉండని, ఇక చచ్చిపోయినాక ఎందుకు అత్తా అని అన్నదంట. ఈమెకు గాబర్లో అరే ఎందుకు అన్నది ఆ మాట అని తెల్లారి మాకు ఆలోచన వచ్చింది, కానీ ఆ రోజు ఎందుకు అన్నది మాకు అంత డౌట్ రాలేదు. ఇక తెల్లారి నుండి అయ్యో మనం ఇంకనన్నా ఆ రోజు ఉంచుకునేది ఉండే శవాన్ని, కాచకపోయేది ఉంచేది ఉండే, ఏదన్నా అవుతుండనేమో మాకు జర్ర చెప్పలేదు. ఇక అందరు అన్నారు స్నానాలు చేపిస్తే అవి ఉన్నాయి, కాట్లు ఉన్నాయి, ఈడ కాటు ఉంది, ఈడ గుద్దులు ఉన్నాయి, ఇవంతా గుద్దులు ఇవన్నీ ఉన్నాయి, అది ఇదనని మగ పిల్లలు చెప్తున్నారు. ఇక మా మాడదలు కూడా అన్నారు లేదు చాలా ఉండే, ఇక ఏమో మరి ఇక నువ్వే ఇంటామే సపోర్ట్ చేస్తుంటే నాకు అంత సుధరాయించాలా, మీరన్నా చెప్పాలి కదా అని. మళ్ళీ తెల్లారే మరి ఇట్లా అందరు అంటున్నారు ఏందమ్మనంటే, అయ్యో మీకు డౌట్ ఉంటే పెట్టుకొని ఉంటిరే అత్త, మరి అంత డౌట్ ఉంటే పోస్ట్ మార్టంకి పంపించే, మరి ఎందుకు చేసిండ్రు, నీ టెన్షన్కే చచ్చిపోయాడు, నువ్వు రాత్రి అంతా ఆమె తెల్లారి మళ్ళా కూడా అంటే అట్లా అంటుంది. ఉంచుకునేది ఉండే మరి మీరు ఉంచుకొని మీ డౌట్ క్లియర్ చేయాలి, ఎందుకు కాల్చినావు మళ్ళా అంటుంది ఇక నాకు. రైట్. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నదో లక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీతో మరి మాట్లాడడానికి ప్రయత్నించారా ఇప్పుడు వరకైనా? అది మాట్లాడక ముందే ఎగురుతుంది దాని అమ్మ, దాని బిడ్డను అదుపులో పెట్టుకోలేదు, దాన్ని అది మాట్లాడక ముందే మా మీదకి ఎగురుతుంది. పోనీ ఇక దేవుడు చూసుకుంటాడని మేము వదిలేసినాం నాన్న. చాలా గొడవలు పెట్టానికి చూసారు కానీ మేమే కాంప్రమైజ్ అయిపోయినాం. ఇప్పుడు ఫైనల్ గా మరి పోలీసులు ఏమంటున్నారు, ఆ నిందితులు అందరూ కూడా దొరికారు కదా, మరి ఏంటి వాళ్ళకి పడే శిక్ష ఏంటి, పోలీసులు ఏమంటున్నారు, ఆ ఇద్దరు బాలుల గురించి ఏమంటున్నారు? అది మీరు రండి వాళ్ళని పిలిపిస్తాం, పిల్లల్ని వాళ్ళ అమ్మని వాళ్ళని పిలిపించి అడిగిపిస్తాము అని అంటారు. ఏడు ఉంటారు ఏం కథ అని. మరి మీరు కూడా మీడియా వాళ్ళు కూడా పిల్లల్ని పిలిపించి మాకు వాళ్ళని మాట్లాడిపియాలి, మాకు మాట్లాడిపియాలి, అది మాకు కావాలి. అది అంటే మేము చాలా తప్పు చేసినాం, మేము ఎందుకంటే మేము ఇయ్యలేదు కదా, మేము ఆ రోజు ఇచ్చింటే మాకు ఇంత కాకపోతుండే, మా తప్పుంది. ఎందుకనంటే మేము పిల్లల కోసం ఆలోచించినాం. పోయినోడు రాడు కదా, వాడే తండ్రి లేకుండా బతికిండు, తల్లిదండ్రులు లేకుండా బతికిండు, పిల్లలు నా పని చేయొద్దని మేము ఆలోచించినా కానీ దేవుడు అనేటోడు బయట వేసిండు మాకు, వాడంతలో వాడు వచ్చిండు చెప్పిండు. ఇప్పుడు మాత్రము పిల్లలది హాస్టల్లో వేసేయాలి, మంచి హాస్టల్లో వేయాల, వాళ్ళని హాస్టల్లో వేయాలా. దాని అమ్మ కానీ అది కానీ ఇక్కడ రావద్దు, అది మాకు ఎవరో సంబంధం లేదు, అంతే. అట్లా చెయ్యాలా మీరు మీడియాలో. అయితే ఇంతసేపు నువ్వు ఉన్నాక బాత్రూంలో పడ్డది అన్నాక నువ్వు డోర్ కూడా లేదు కదమ్మా, లాక్ కూడా లేదు కదా, మరి నువ్వు చూసుకోవాలి కదా. అయ్యో లేదత్తా మిక్సీ పడుతున్నా, మిక్సీ సప్పుడుకి వినిపించలేదు అంటే ఎంతసేపు పడతావమ్మా, మిక్సీ 10 నిమిషాలు కాదు ఒక 2 నిమిషాలలో అవుతుంది.
ఆడ అర్ధగంట సేపు గంట సేపు అందులోనే ఉండొచ్చు. మొత్తం ముద్ద ఐస్ అయిపోయిండు మనిషి నీళ్ళలోనే. నల్లలు ఇప్పేసింది 2 నల్లలు అక్కడ. ఆ వెస్టర్న్ దగ్గరది బాత్రూమ్ది అంటే అటాచ్ ఉన్నాయి 2 పక్క పక్కకి. ఆ 2 నల్లలు ఇప్పేసి మొత్తం ఇట్లా ఐస్ అయిపోయిండు మనిషి. ఇంత ఐస్ అయిపోయిన దాకా కూడా నువ్వు ఇంట్లో ఉండి నువ్వు చూడలేదు ఏందమ్మా? లేదత్తా అని అంటే, మరి ఈమెకి అడిగిన ఏమైనా పట్టిందా? ఏం పట్టలేదు అక్క, కాలి పప్పు అన్నమే వండింది, ఏం మిక్సీ పట్టలేదు అని ఈమె అన్నది. ఇక ఏమంటాము, ఉన్నది ఏదో కేసు కానీ ఏం చేస్తామే? పోయినోడు రాడు, పోయినోడైతే వస్తాడా? రాడు. మరి ఏం చేస్తాము? మనం పిల్లలది ఆలోచించాలి. అప్పుడు ఆ పిల్లలే అట్లా బతికిరంటే ఈ పిల్లలకు కూడా అదే గతి అయింది. పోనీగా తల్లి అని ఉంటే చూసుకుంటుంది, ఏం చేస్తాము? పోనీ ఏం చేసిందో ఆడే చూసుకుంటాడు, దేవుడు అంటాడు చూసుకుంటాడు అని వదిలేసుకున్నాం నాన్న.